బోధి నీడలో కొలువైన ఓ ముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయంబయా. అంబేద్కరా హితకరా నిను మరువలేమయా, భరత జాతి ఖ్యాతి నీవయా. బోధి నీడలో కొలువైన ఓ ముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 100 మంది పైచిలకు ఇక్కడ బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చున్నారు యువత. ఏదైతే ఈ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అనేది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే చాలామంది బ్లడ్ లేక ఇబ్బంది పడి చనిపోయిన రోజులు చాలా ఉన్నాయి. కళ్ళ ముందే అలాంటి ప్రాణం పోకుండా ఈ బ్లడ్ అనేది డొనేట్ చేస్తే అది చాలామందికి ఉపయోగపడుతుందనే ఆలోచన మీదే ఇది శ్రీకారం చుట్టడం జరిగింది ఆ కృష్ణ ఆదేశాల ప్రకారంగా. అందుకనే మన జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే ఇక్కడ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం అనుబంధ సంస్థల ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సొంత నిర్ణయాల పక్కన ఉండదు. ఎందుకంటే చాలామంది బ్లడ్ లేక చనిపోయిన రోజులు చాలామంది ఉన్నాయి. కాబట్టి ఎవరికి అవసరమైన కొన్ని నెంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్ ప్రకారం మీరు కాల్ చేస్తే అపరాత్రి కాల్ చేసినా సరే మీకు బ్లడ్ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మనం ఈ బ్లడ్ అనేది ఈ రిమ్స్ సంబంధించిన సూపరింటెండెంట్ గారికి కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైనా బాధితులు ఉన్నా అపరాత్రి ఉన్నా కానీ బ్లడ్ లేదని అనొద్దు, కంపల్సరీ ఇవ్వండి. ప్రతి ప్రోగ్రామ్స్ మేము ఏదైతే ఎంఆర్పిఎస్ ప్రోగ్రామ్స్ కొన్ని చేసిన తర్వాత ఆ రోజు కూడా కొన్నిసార్లు మేము బ్లడ్ బ్యాంక్ సంబంధించి డొనేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరు బ్లడ్ లేక చనిపోయారని అసలు అనుకోకూడదు. వాళ్ళని కాపాడే ప్రయత్నంలోనే అపరాత్రి అయినా సరే మేము బ్లడ్ ఇవ్వడానికి మేము ముందుంటామని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తాను. మీకు ఏ అవసరం బ్లడ్ నిమిత్తం ఏదో అవసరమైనా కొన్ని నెంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు కాల్ చేస్తే మీకు బ్లడ్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. మీ మీడియా మిత్రులు కూడా మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. ఈరోజు మనకు డిసెంబర్ 6 ఒక గొప్ప వ్యక్తి గారి వర్ధంతి. ఆ సందర్భంగా ఎంఆర్పిఎస్ వారు పేరండి గుంటూరు ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతోంది. దానికి మా జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ మేడం వాళ్ళందరూ వచ్చి దానికి తగిన సౌకర్యాలు చేసుకొని బ్లడ్ డొనేషన్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఇది చాలా మంచి పరిణామము. ఒక మంచి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇలా చేయడము చాలా హర్షణీయము. ఇది చాలా యువతకు అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకము. ఇలా చేస్తే బాగుంటుంది. దీనివల్ల రోగులకు మంచిది, ప్లస్ ఒక గుడ్ మెసేజ్ని మనము పబ్లిక్కి ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో దీనికి అందరూ సహకరించి భవిష్యత్తులో కూడా ఇలాంటివన్నీ జరగాలని కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన ఒంగోలు ఆర్గనైజ్ చేసిన సార్ గారికి చాలా కృతజ్ఞతలు.